సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేవుడు మానవుని యొక్క నాలుకకు మరణమును జీవమును మాట్లాడే శక్తినిచ్చారు. జీవం అనగా దీవెనకరమైన మాటలు, ఆశీర్వచనమైన మాటలు మనం పలికినప్పుడు దేవుడు మన జీవితంలో దీవెనలు కలుగజేస్తాడు. మన నాలుకతో మరణం మాట్లాడినాడు. మరణం అనగా శాపవచనం మాట్లాడినప్పుడు మన జీవితంలో మన పైకి శాపం వస్తుంది. ఈ నాలుకకు శక్తిని బట్టి యాకోబు తాను అతిగా ప్రేమించిన భార్య రాహేలును కోల్పోవడం జరిగింది. దేవుడు యాకోబుకి అన్ని ఇచ్చాడు. అది ఆయన ఏది కోరుకుంటుంది ఇచ్చాడు. కానీ తను బాగా ఇష్టపడే భార్య మాత్రం చనిపోతుంది. ఎందుకంటే రాహేలు దేవత విగ్రహం దొంగిలిస్తారు. ఈ విషయం యాకోబుకు తెలియదు. యాకోబు ఏం చేస్తాడు? ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, ఈ దేవతా విగ్రహంలో ఎవరి దగ్గర కనబడము వారు బ్రతుకకూడదు అంటాడు. అంటే చనిపోతారని అర్థం. అందుకే రాహేలు బెన్యామీను కన్న వెంటనే రాహేలు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నీ నోటి ద్వారా నువ్వు పాజిటివ్ మాట్లాడితే, దీవెనకరమైన మాటలు మాట్లాడితే నీ జీవితంలో దీవెనలు చూస్తావు. నీ జీవితంలో నెగటివిటీ మాట్లాడినప్పుడు, మరణం మాట్లాడినప్పుడు, శాపం మాట్లాడినప్పుడు నీ జీవితంలో శాపమే కలుగుతుంది. కనుక నీ జీవితంలో నువ్వు ఏది పొందుకోవాలని ఆశిస్తున్నావో, మీరు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారం మీ నాలుకను వాడమని క్రీస్తు యేసు నామమున నేను హెచ్చరిస్తున్నాను.